బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ కు వెళ్లనున్నారు. 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖాముఖితో పాటు ప్యానెల్ డిస్కషన్స్ జరపనున్నారు. ఏపీకి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలపై చర్చించనున్నారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ కు వెళ్లనున్నారు. 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖాముఖితో పాటు ప్యానెల్ డిస్కషన్స్ జరపనున్నారు. ఏపీకి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు దావోస్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మోనిక, ఏదైతే ఇక సీఎం చంద్రబాబు నాయుడు రేపు దావోస్ లో నిర్వహించబోయేటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా అయితే గనక ఈ రోజు అర్ధరాత్రి సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన అయితే గనక వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇక రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క ప్రపంచ ఆర్థిక సదస్సుగా అయితే గనక ఇప్పటికే ఏపీ లాంచ్ అనేది కూడా సిద్ధమవడం కూడా జరుగుతోంది. ముఖాముఖి భేటీలతో పాటు ప్యానెల్ చర్చలకు అయితే గనక ఈ యొక్క ఏపీ లాంచ్ అనేది కూడా వేదికగా నిలవబోతుందని కూడా తెలుస్తోంది. ఏపీకి కొత్త పెట్టుబడులతో పాటు పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు, ఏదైతే లాజిస్టిక్స్ అంశాలు, అదేవిధంగా ఇటు పోర్టుల వ్యవహారాలు, ఏదైతే ఇక ఏపీకి ఉన్నటువంటి అపారమైనటువంటి వనరులు ఎగుమతులు దిగుమతులు చేసుకునేందుకు వీలుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క దావోస్ పర్యటనలో భాగంగా ఇక ఏదైతే ఎన్ఆర్ఐస్ కావచ్చు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలకి అయితే గనక ఇటు సమావేశంలో చర్చించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఐబిఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలార్ మార్క్ సంస్థలకు సంబంధించినటువంటి సీఈఓలతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు కీలక భేటీ అనేది కూడా నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏపీకి సంబంధించినటువంటి అంశాలు సుదీర్ఘంగా అంటే ఇప్పటికే అమరావతి రాజధానిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కూడా శరవేగంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కూడా ఇక తీసుకొస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే కనుక గూగుల్ డేటా సెంటర్, ఇటువంటి కీలకమైనటువంటి అంశాలతో పాటు ఏదైతే కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా ఇటీవలే అమోనియా ప్రాజెక్ట్ అనేది కూడా శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు వీటన్నిటికి కూడా ఎగుమతులు దిగుమతులు కావచ్చు, అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటువంటి సెంటర్స్ అనేది కూడా ఇటువంటి ప్రాజెక్టులు అనేది కూడా వినియోగించుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా సీఎం చంద్రబాబు నాయుడు సూచించనున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి స్విట్జర్లాండ్, యుఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సమావేశాలు అనేవి కూడా నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తోంది. తొలి రోజు చూసుకున్నట్లయితే కనుక రేపు 20 దేశాలకు చెందినటువంటి ఎన్ఆర్టీలతోటి తెలుగు డయాస్పోరా కార్యక్రమం అనేది కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క 4 రోజుల పర్యటనలో భాగంగా దాదాపు సుదీర్ఘంగా 36 కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రధాన లక్ష్యం ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా అయితే కనుక ఈ యొక్క అంశం అనేది కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఈ యొక్క పర్యటన అనేది కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు సోమవారం తెల్లవారుజామున అయితే కనుక ఇటు ఢిల్లీ నుంచి బయలుదేరి జ్యూరిక్ చేరుకున్న అనంతరం కూడా తొలి రోజులో చూసుకున్నట్లయితే కనుక భారత రాయబారి మృదుల్ కుమార్ తో అయితే కనుక భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లొల్లాతో పాటు సహా అధ్యక్షులు రిజమా లొల్లా, తన్విత్ సింగ్ కూడా ఇటు సీఎం తో సమావేశం అన్నట్టు కూడా తెలుస్తోంది. అనంతరం భారత ఎంబసీ ఆధ్వర్యంలో హిల్టన్ హోటల్లో అయితే కనుక ఏర్పాటు చేసినటువంటి తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు అయితే హాజరవుతారు. మొత్తంగా ఇటు రెండో రోజు చూసుకున్నట్లయితే కనుక ఇండియా సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పీరియడ్ అయితే కనుక సిఐఏ నిర్వహిస్తున్నటువంటి సెషన్ లో సీఎం చంద్రబాబు నాయుడు అయితే పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. ఇలా వరుసగా 4 రోజుల షెడ్యూల్ కూడా దాదాపు 36 కార్యక్రమాలతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఏపీకి పెట్టుబడుల లక్ష్యంతో అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనుక నెలకొన్నాయని తెలుస్తా ఉంది. దీంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు తోటి మంత్రి నారా లోకేష్, ఉన్నతాధికారులు అయితే కనుక ఈ యొక్క దావోస్ పర్యటనలో వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మోనిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.